ఎలాగైతే ఔటర్ రింగ్ రోడ్ వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం విస్తరించిందో, ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ ద్వారా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింతగా విస్తరించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్కు దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో భూముల ధరలు కోట్లలో పలుకుతున్నాయి. 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లోనూ భూముల ధరలు భారీగానే పెరుగుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమిని కొనుగోలు చేయటం కష్టంగా మారింది. ఇప్పుడు ఈ RRR ప్రాజెక్టుతో 50 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లో సైతం భూములను భవిష్యత్తులో కొనలేనంత భారీగా పెరిగే అవకాశముందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రీజనల్ ప్రతిపాదిత ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగాయి. ఇక ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైన తర్వాత ఇక్కడి భూముల ధరలకు రెక్కలు వస్తాయని అంచనా వేస్తున్నారు. చౌటుప్పల్, సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, ఇబ్రహీంపట్నం, కందుకూర్, గజ్వేల్, ఆమన్గల్, యాదగిరిగుట్ట, చేవెళ్ల, ప్రజ్ఞాపూర్, శంకర్పల్లి, షాద్నగర్, భువనగిరి ప్రాంతాల్లో భూములు లేదంటే అనుమతి పొందిన వెంచర్లలో ఇంటి స్థలాలపై పెట్టుబడులు పెట్టొచ్చని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేసినట్లయితే భవిష్యత్తులో స్థిరాస్తుల విలువ భారీగా పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే సమయంలో నిపుణుల సూచనలు, సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.